సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాళేశ్వరం సంబంధించి అవినీతి జరిగిందని మీరు ఇప్పటికీ కూడా నమ్ముతున్నారా అని అడిగితే హుజూర్ నగర్ ప్రజలు అవును మేము ఇంకా కూడా నమ్ముతున్నాం అనే వాళ్ళ సంఖ్య 59% పైచిలుగా ఉంటే, కాంగ్రెస్ పార్టీ ప్రచారమే అనే వాళ్ళ సంఖ్య 22%గా ఉంది. అలాగే ఈ ప్రచారాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అనే వాళ్ళ సంఖ్య 18%గా ఉంది. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, గతంలో హుజూర్ నగర్లో ఆయన మీద యాక్టివ్గా పనిచేసినటువంటి నాయకులు ఎప్పుడు అంటే బీఆర్ఎస్లో ఉన్న నాయకులు ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు ఆ పార్టీలో లేరు, బీజేపీకి వెళ్ళారు. ఆ తర్వాత పొలిటికల్గా కొంత ఇన్యాక్టివ్లో అయితే కనపడుతుంది. సో ఓవరాల్గా అయితే కాళేశ్వరం సంబంధించినటువంటి పరిస్థితి ఇది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కవిత కొత్త పార్టీ పెడితే మీరు మద్దతు ఇస్తారా అంటే ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడే చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య 9%గా ఉంది. సో ఇస్తాము అనే వాళ్ళ సంఖ్య 0. ఫైనల్ క్వశ్చన్కి వెళ్దాం. ఈసారి హుజూర్ నగర్ ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారు అని అంటే కాంగ్రెస్కు ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య 45% అయితే బీఆర్ఎస్కు ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య 40%గా ఉంది. బీజేపీకి 0, అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులకు 13%. సో కాంగ్రెస్ అక్కడ బీఆర్ఎస్కు వాస్తవానికి చాలా అంటే గట్టి నాయకుడు ఎవరు ఇంకా కనపడట్లేదు. కానీ అయినప్పటికీ కూడా బీఆర్ఎస్కు పార్టీ పరంగా మంచి ఓట్ బ్యాంక్ అయితే కనపడతా ఉంది. కానీ ఓవరాల్గా మాత్రం కాంగ్రెస్కే ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకా హుజూర్ నగర్.